ఇట్స్ సాటర్డే మార్నింగు. సాటర్డే హాలిడే కాబట్టి నేనైతే కొంచెం లేట్‌గా నిద్ర లేచాను. నేను లేచేలోపు మా అత్తయ్య ఇల్లంతా ఊడ్చేసి, అలాగే మాప్ పెట్టి, స్టవ్ అంతా క్లీన్ చేసి, టీ కూడా పెట్టి, టీ కూడా తాగి రెడీగా టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజకైతే రెడీ చేసుకుంటున్నానండి. ముందు రోజు అంటే ఫ్రైడే మార్నింగు చాలా ఎర్లీగా స్కూల్‌కెళ్ళాను. అందుకని అది కాక ఉగాది రోజు వెలిగించిన దీపాలు అలాగే వెలుగుతూ ఉంటే ఇంకా పువ్వులు అంటే నిర్మాలాలు ఉంటాయి కదా, అవన్నీ తీయలేదు. జస్ట్ 2 అగరబత్తీలు వెలిగించి దండం పెట్టుకొని వెళ్ళాను. ఇంకా దీపాలు వెలుగుతూ ఉన్నాయి కదా, ఇంకొంచెం ఆయిల్ అయితే వేశాను. ఇంకా సాటర్డే మార్నింగ్ అన్నీ తీసి ఇంకా మళ్ళీ దీపాలైతే ప్రతిరోజు వేరే అంటే మారుస్తాము. 4 సెట్లు ఉన్నాయి. ఆ 4ట్లో ఏదో ఒకటి ఏవి కడిగి ఉంటే అవైతే తీసి ఆ రోజు పూజ చేసిన తర్వాత మిగతావి ముందు రోజు ఉంటాయి కదా, అవన్నీ కడిగి పెట్టేస్తాను. ఇంకా అలాగే చిన్న ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి పూజ అయితే చేశాను. ఇవాళ దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఇంట్లో పనులు అయితే ఏమీ లేవు. పనులు ఏమీ లేనప్పుడు బెల్లం కానీ లేదా డ్రై ఫ్రూట్స్ లేదంటే కలకండ పెడతాము. కలకండ అయితే ఒక డబ్బాలో వేసి ఒక చిన్న స్పూన్ అందులోనే ఉంచి ఆ డబ్బా మొత్తం కూడా పూజ గదిలోనే ఉంచుతాను. ఎందుకంటే అది తీసుకొని మనం దేవుడికి పెట్టడానికి అందుబాటులో ఈజీగా ఉంటుందని అలా చేస్తాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లోకి వచ్చే వరకు నేను మా అత్తయ్య అన్నీ రెడీ చేసి పెట్టింది చట్నీకి, అలా దోశకి. చట్నీకి పల్లీలు వేయించి కొబ్బరి సన్న ముక్కలుగా తరిగి అలాగే పచ్చిమిర్చి టమాటాలు మగ్గించి పెట్టి ఉంచితే నేను అవన్నీ కూడా చట్నీకి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసేసి చట్నీ అయితే పట్టేశాను. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి, దోశలకు కానీ అలాగే ఇడ్లీలకు కానీ ఇంకా ఉప్మాలకు కూడా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి వేసి చట్నీ అయితే చేస్తాను. ఇంకా కొద్దిగా తాలింపు అయితే వేసాను. తర్వాత ఇంకా దోశలు పోయటానికి పెన్నం పెట్టేసి దోశలు అయితే పోస్తున్నాను. ఇది కొంచెం దోశ పిండి ఉంటే అందులోకి రాగి పిండి కొద్దిగా కలిపి దోశలు అయితే వేసాము. ఎప్పుడన్నా కొంచెం దోశ పిండి ఉన్నప్పుడు మనం ఎప్పుడన్నా రాగి పిండి కలిపి ఉంచితే దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. అయితే మనం దోశలు వేస్తామనగా ఒక గంట ముందు పిండి కలిపి ఉంచితే దోశలు బాగా వస్తాయి, కొంచెం క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా చట్నీ వేసి అలాగే దోశ వేసి అయితే ఇచ్చాను. ఇంతే అండి ఇవాల్టి వ్లాగు.